4742 దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు. దేవునికి స్తోత్రములు. మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దిన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన అలంపూర్ నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న వందనాలు అన్న. అది వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడవైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, మహాదేవుడవు, మహిమలో ఉన్న దేవుడవు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఉదయకాలపు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కొరకే వేడుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలు మీరు జరిగిస్తున్న ఈ ప్రార్థన సమావేశం కొరకై, ఈ కార్యక్రమం కొరకై మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నైనా నెట్వర్క్ నైనా సిగ్నల్ ఏమాత్రం ప్రాబ్లం లేకుండానైనా చక్కగా జరిగించమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ, ఇవన్నీ మా ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించినటువంటి రాజు గారికి ప్రభునామన వందనాలు అన్న. వందనాలన్న. ఇప్పుడు మరి పాట పాడడానికి దినం నిర్ణయించబడిన దేవుని సహోదరుడు కేజీ రూపస్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. 2 చరణాలు పాట వినిపిస్తారు. ఉదయకాల సమయాన్ని చేరువచ్చినటువంటి ప్రియులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి యేసు ప్రభు యొక్క నామంలో తెలియజేస్తున్నాను. మరియు ప్రపంచమంతా క్రిస్మస్ జరుగుతున్నటువంటి ఈ యొక్క దినంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సంబంధించిన పాట పాడుతూనే ఒక మిడ్లీ సాంగ్ పాడాలని ఎందుకు ప్రేరేపించబడి పాట పాడుతున్నాను. మనకు తెలిసినటువంటి పాటనే మన యొక్క పాటల బుక్కంలో ఉంది. ఓ సద్భక్తులారా, ఓ సద్భక్తులారా, లోకరక్షకున్ బేత్లెహేమందు నాడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి ఉత్సాహముతో. క్రీస్తు జగములో పుట్టి ఆనాడే నీదు హృదయము నందు పుట్టినా. క్రీస్తు జగములో పుట్టి ఆనాడే పుట్టిన ఎడల నీ హృదయములో, పుట్టిన ఎడల నీ హృదయములో ఎట్టి మార్పు కలిగే సోదరా. క్రీస్తు జగములో పుట్టి ఆనాడే సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవజన్మెత్తిన శ్రీయేసు నమస్కరింపరండి ఉత్సాహముతో. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పారాత్పరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి ఉత్సాహముతో. క్రీస్తు జగములో
పుట్టి ఆనాడే నీదు హృదయము నందు పుట్టెనా క్రీస్తు జగములో పుట్టి ఆనాడే పుట్టిన ఎడల నీ హృదయములో పుట్టిన ఎడల నీ హృదయములో ఎట్టి మార్పు కలిగే సోదరా క్రీస్తు జగములో పుట్టి ఆనాడే యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మీ వేల స్తోత్రము నర్పింతుము ఆనాది వాక్యమయం నరరూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో క్రీస్తు జగములో పుట్టి ఆనాడే నీదు హృదయము నందు పుట్టినా పుట్టిన ఎడల నీ హృదయములో పుట్టిన ఎడల నీ హృదయములో ఎట్టి మార్పు కలిగే సోదరా క్రీస్తు జగములో పుట్టి ఆనాడే పాట పాడిన రూపస్ గారికి ప్రభునామన వందనాలు. ఇప్పుడు మరి పలమనేరు నుంచి ఆదోని వెంకటేష్ గారు దేవుని సేవకులు మనకి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకంటే ముఖ్యంగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. అనంతపురం నుంచి ఆశాపన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ వాచల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించినారు, మీకు స్తోత్రాలు. 11 నెలలు 25 రోజులు తీసుకొచ్చిన దేవానికి స్తోత్రాలు. సంవత్సరం అంతా మనం కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి మీరు ఎక్కలేడుండి మీ కొరకు వాడుకుంటున్న విధానానికి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన ఈ విధంగా నిబిడలిన మేమందరం కూడా ఈ విధంగా చేరి స్తుతించుకునడానికి, నీ మాటలు వినడానికి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ విషయంలో బాధ్యత వస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తున్నాం. నీ వాక్యమును అందిస్తున్న మీ దాస్తును మీరు బలపరచండి. శ్రేష్టమైన మీ జీవపు మాటలు నాయన మాకు వినిపిస్తుండగా మీ కృపను గ్రహించండి. మా హృదయాల్లో కార్యం జరిగించండి. మా హృదయాల్లో తీర్మానాలు జరిగించమని వేడుకుంటున్నాం. మా హృదయాలు బదలగొట్టని వేడుకుంటున్నాం. సాయం ఒక దీవెన, ఒక హెచ్చరిక, ఒక మేలు, క్షేమం జరిగించమని మీ దాస్తుని దర్శించమని, మరి నాయన నెట్ వల్ల కరెంటు వల్ల తొందర లేకుండా కృపను గ్రహించమని యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఆశాపన్నకు వందనాలు. మరి ఇప్పుడు సమయాన్ని దేవుని దాసులు పలమనేరు వెంకటేశ్వరకు మరి అప్పచెప్దాం. అన్నా వందనాలన్నా, వెల్కమ్. అన్నా వందనాలు. ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చక్కటి పాటల సమ్మేళనం, అన్ని పాటలు కలిసి మనం ఒక్కసారిగా వినగలిగాం. ప్రభువుకు స్తోత్రములు. ప్రభువును మహిమపరిచే దిశగా మనం ప్రతిరోజు చేసే భక్తి విశ్వాసాలు ప్రభువు అంగీకరిస్తాడు కనుక మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఆసక్తి కలిగి చేరి వస్తున్న ప్రతి ఒక్కరికి, నడిపిస్తున్న నాయకులు, పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారందరికీ మరొకసారి ప్రేమను తెలియజేస్తున్నాము. ప్రియులారా, మరి అన్న చాలా పాటలు పాడాడు, కలిపి అన్ని పాటలు ఉన్నాయి. నేను కూడా ఒక కొత్త పాట రాశాను ఈ సందర్భంగా.
కాబట్టి ఊరకే కొన్ని వచనాలు అందులో ఉన్న మాటలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాం. నేను గాయకుని కాదు, ఉదయకాలమే గాయాలు చేయను గనుక పాటలో ఉన్న భావాన్ని, రాగాన్ని కొంత గమనించాలని, ప్రభువుకు మహిమ కలిగించాలని నేను పాడుతున్నాను. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. పాపము సిలువలో మోసెను, తన ప్రాణము ధారపోసెను. ప్రభు యేసు ఇలా రక్షింపను. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. దూతలు పాడిన వేళ గొల్లల ఆహేళ. దూతలు పాడిన వేళ గొల్లల ఆహేళ. మరియ యోసేపుల జోల అద్భుత దైవలీల. మరియ యోసేపుల జోల అద్భుత దైవలీల. ఇది అద్భుత దైవలీల. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. అదృశ్య దైవ రూపం యేసుని ప్రేమ స్వరూపం. అదృశ్య దైవ రూపం యేసుని ప్రేమ స్వరూపం. దాసుని రూపం దాల్చెను సర్వశక్తుడు రిక్తుడా. దాసుని రూపం దాల్చెను సర్వశక్తుడు రిక్తుడా. మనకు రక్షకుడాయను. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. స్తుతి స్తోత్రము చెల్లించి ఆనంద గీతము పాడి. స్తుతి స్తోత్రము చెల్లించి ఆనంద గీతము పాడి. అర్పించి ఆరాధింతు దైవ సన్నిధి ఉల్లసింతు. అర్పించి ఆరాధింతు దైవ సన్నిధి ఉల్లసింతు. యేసుని ఊరేగింతు. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం. పాపము సిలువలో మోసెను, తన ప్రాణము ధారపోసెను. పాపము సిలువలో మోసెను, తన ప్రాణము ధారపోసెను. ప్రభు యేసు ఇలా రక్షింపన్. జనించెను ఇల దైవం దురితుల మగు మన కోసం.
జనించెను ఇలదై దురితుల మగు మనకు. మంచిది. ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు, వందనములు తెలియజేస్తున్నాము. ప్రపంచమంతటా మనం ప్రార్థించినట్టుగా క్రిస్మస్ సంబరాల్లో మునిగి ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములో జన్మించాడని తలపోసుకొని ఆరాధిస్తూ సంతోషిస్తూ ఉన్న సమయంలో మనం కూడా దైవ లేఖనాలలో నుండి కొన్ని సంగతులు, సత్యాలు గమనించి గ్రహించి ప్రభువుకు మనము స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రభువును మహిమ పరచబద్దులమై ఉన్నాం. ఈ సందర్భంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకున్నామండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. చిన్న ప్రార్థన చేసుకొని దైవ వాక్యాన్ని విందాం. మహిమ కలిగిన దేవా, ప్రపంచమంతటా మరి నాన్న దైవం లోకానికి వచ్చిందని, లోకములో పుట్టాడని సంబరాలు చేస్తుండగా వారి ఆనందంలో ఆత్మీయంగా మేము కూడా సంతోషిస్తూ మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాలం మీ యందు ఆనందించున్నట్లుగా ప్రతిదినము మీరు మాకిస్తున్న సంతోషమును బట్టి, రక్షణ ఆనందమును బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాము. చేరి వచ్చిన ప్రతి సహోదరుణ్ణి దీవించండి. దైవ సేవకులను, పెద్దలను ఆశీర్వదించండి. అవును ప్రభా, ప్రతి సంఘములో ప్రత్యేకమైన కూడికలు పెట్టుకొని కొంత సువార్తను ప్రకటించాలని మీడియా ద్వారా, రకరకాల మన ఛానల్స్ ద్వారా, అంతేకాకుండా సంఘము ద్వారా సువార్త పని జరుగుతుండగా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి హృదయాలను సంతోషింప చేయమని, ప్రపంచము కూడా యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసుకొని అంగీకరించి మీ పాద సన్నిధికి చేరి వచ్చినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించమని, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థనలు చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నుండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే మాట తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ప్రశ్నించారు. ఏదేను వనములో ప్రసరించిన ఉదయకాలపు కిరణాలు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నపు వెలుగులా మారాయి. పాత నిబంధనలోని క్రీస్తును గూర్చిన ప్రవచనాలన్నీ సువార్తల్లో క్రీస్తు చరిత్రగా, పత్రికల్లో క్రీస్తు అడుగు జాడలుగా, ప్రకటన గ్రంథములో క్రీస్తు మహిమగా మారాయి అని ఒక భక్తుడు అన్నాడు. మత్తయి సువార్త వ్రాసిన సువార్తికుడైన మత్తయి పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు మనలను దాటించే ఒక వారధిని నిర్మించాడు. చెప్పాలంటే వారధి నిర్మాత అనవచ్చు, లేదా వంతెన కట్టినవాడు అని చెప్పవచ్చు. ఒక క్రొత్త పుస్తకాన్ని, గ్రంథాన్ని మత్తయి మనకు పరిచయం చేశాడు. పాత నిబంధన చాలా విచారకరమైన చరిత్రనిచ్చింది. ఆ వంశావళి ఆదికాండం 5వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఆదాము వంశావళి అని మొదలుపెట్టాడు.
కదా. చివరిలో అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను, అప్పుడు అతడు మృతి పొందెను అనే మాటలు చాలా విచారకరమైన మాటలు. ఆ శబ్దం మనం అక్కడ వినగలం. క్రొత్త నిబంధన చాలా వివరణాత్మకమైన వంశావళిని ఇచ్చింది. ఎందుకంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. యేసుక్రీస్తు వంశావళి రక్షకుణ్ణి పరిచయం చేసింది, లేదా నిత్య జీవాన్ని పరిచయం చేసింది. పాపం వలన వచ్చు జీతం మరణం, ఆదికాండం 5వ అధ్యాయం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని క్రొత్త నిబంధన పలకడం చాలా ఆశీర్వాదకరం, ఆనందకరం. పాత నిబంధన వాగ్దానాల పుస్తకం మనకు తెలుసు, క్రొత్త నిబంధన వాటి నెరవేర్పుల పుస్తకం. పాత నిబంధన ఛాయ లేక నీడ, క్రొత్త నిబంధన నిజ స్వరూపం. పాత నిబంధన పతనం, మొదటి ఆదాము యొక్క పతనం. క్రొత్త నిబంధన కడపటి ఆదాము యొక్క విజయం. ఉదయకాలపు కాంతి కిరణం పాత నిబంధన, క్రొత్త నిబంధన మిట్ట మధ్యాహ్నపు తేజస్సు క్రొత్త నిబంధన. రెండవదిగా గమనిస్తే ఈ మత్తయి సువార్తికుడు, మత్తయి సువార్త రాసిన మత్తయి, అతనికి అల్ఫై కుమారుడగు లేవి అనే పేరు కూడా ఉంది. ఇతడు ఒక శ్రద్ధ కలిగిన చరిత్రకారుడు. ఈ చరిత్రకారుడు క్రొత్త పుస్తకాన్ని పరిచయం చేయడమే కాదు కానీ ఒక క్రొత్త రాజును పరిచయం చేశాడు. క్రొత్త రాజును పరిచయం చేశాడు. ఒక భక్తుడు అన్నాడు, ఈ సుంకరి పన్నులు వసూలు చేసే ఈ అల్ఫై కుమారుడగు లేవి అనబడిన మత్తయి యేసుక్రీస్తు ప్రభువు నన్ను వెంబడించు అన్నప్పుడు సుంకపు బెట్టును, తన ఉద్యోగాన్ని మాత్రమే కాదు ఆయన మాత్రమే కాదు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడని లూకా రాస్తున్నాడు 5వ అధ్యాయంలో. ఇతడు సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు కానీ తన చేతిలో ఉన్న కళాన్ని పట్టుకొచ్చాడని ఒక భక్తుడు అన్నాడు. తన చేతిలో ఉన్న కళాన్ని పట్టుకొచ్చాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను రాయడానికి మత్తయి పూనుకున్నాడు. ఒక క్రొత్త రాజును, ఆయన రాజరికాన్ని, ఆయన ప్రభుత్వాన్ని, లేదా ఆయన రాజరికములో, ఆయన రాజ్యములో ఉన్న సూత్రాలను, చట్టాలను, న్యాయాలను, ధర్మాలను ఆయన ఈ సువార్తల్లో రాసినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 1-2 వచనాల్లో గమనిస్తే, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నదన్నాడు. త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి సుంకపు మెట్టును, ఉద్యోగాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు వాస్తవమే కానీ తన కళాన్ని పట్టుకొని వచ్చాడు. సహజమైన లక్షణాలు, వరాలు ప్రభు ఎలా ఉపయోగిస్తాడో మత్తయిలో నుండి మనం చూడగలం. మత్తయి ఒక వంతెన నిర్మాత మాత్రమే కాదు, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలు దాటించే వంతెన నిర్మాత మాత్రమే కాదు, శ్రద్ధ కలిగిన, అనుభవం కలిగిన చరిత్రకారుడు మాత్రమే కాదు. మూడవదిగా గమనిస్తే మత్తయి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించిన ఒక విశ్వాసి. మత్తయి అంటే దేవుని వరం. ప్రభువును వెంబడించిన ఒక విశ్వాసి. ఈ మత్తయి క్రొత్త ప్రజలను పరిచయం చేశాడు. ఒక క్రొత్త గ్రంథాన్ని పరిచయం చేశాడు. అతడు వంతెన నిర్మించిన నిర్మాత. ఎందుకంటే కొత్త నిబంధనలోనికి దాటడానికి, పాత నిబంధన నుండి ఒక క్రొత్త రాజును పరిచయం చేశాడు. అందుకే ప్రారంభంలోనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ. మూడవదిగా మత్తయి ఒక విశ్వాసి, ప్రభువును వెంబడించిన వాడు, క్రొత్త ప్రజలను పరిచయం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఆ క్రొత్త ప్రజలే సంఘం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే మాట, సంఘము అనే మాట మత్తయి 16వ అధ్యాయం 18వ వచనములో ప్రారంభించబడింది.
ఇశ్రాయేలీయులు గూర్చి మాట్లాడినది పాత నిబంధన, కానీ క్రొత్త నిబంధన క్రొత్త ప్రజలను గూర్చి మాట్లాడింది. క్రొత్త నిబంధన సంఘమును గురించి మాట్లాడింది. క్రొత్త నిబంధన ప్రజలు, పాత నిబంధన ప్రజలు, క్రొత్త నిబంధన ప్రజలు. కాబట్టి క్రొత్త ప్రజలను అంటే సంఘాన్ని ఆయన పరిచయం చేశాడు. ఒక క్రొత్త పుస్తకాన్ని పరిచయం చేశాడు, ఒక క్రొత్త రాజును పరిచయం చేశాడు, ఒక క్రొత్త ప్రజలను లేదా సంఘాన్ని ఆయన పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు రాజు పుట్టుక, ఆ పూర్వోత్తరాలు అంటారే వాటిని గూర్చి రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఏమాత్రము ఆసక్తి లేని వంశావళులతో మత్తయి తన సువార్తను ప్రారంభించినట్టుగా మనం చూడగలం. ఈ మొదటి అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. ఇదంతా వంశ పారంపర్యాన్ని గూర్చి. ఎందుకంటే రాజు అన్నప్పుడు తప్పకుండా అతనికి వంశావళి అనేది చాలా ప్రాముఖ్యమైనది. వంశం అనేది ముఖ్యం. ఎందుకంటే యూదులకు వంశావళులు ముఖ్యం. కాబట్టి మొదటి అధ్యాయం 1 నుండి 25 వరకు వంశ పారంపర్యాన్ని గురించి ఆయన చెప్పాడు. మొదటి 17 వచనాలు మానవ వంశ పారంపర్యం. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వచ్చాడో మానవుడిగా ఆయన మానవ వంశ పారంపర్యం అబ్రాహాము నుండి దావీదు నుండి అని ప్రారంభించాడు. మొదటి వచనములో ఆ అబ్రాహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ మానవ వంశ పారంపర్యానికి ఆ అబ్రహాము దావీదు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 18 నుండి 25 వచనాల వరకు గమనిస్తే అది దైవికమైన వంశావళి. మానవ వంశావళి ఎలా ప్రారంభమైంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అయితే దైవికమైన వంశావళి 18వ వచనం నుండి చెప్పాడు కదా. 18 నుండి 25 వరకు దైవికమైన వంశావళిని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, పొరపాటున జన్మదినం ఎట్లనగా అని చదివితే అయిపోయింది. మనమందరము క్రిస్మస్ చేయాల్సిందే తప్పనిసరిగా. కానీ యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, జన్మదినము కాదు, జనన విధము చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి ఆయన జన్మదినాన్ని గురించి హైలైట్ చేయాలని కాదు, ఆయన జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత అన్నాడు. ప్రదానము చేయబడిన తరువాత అన్నాడు. ఎంత తేటగా రాశాడు. వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది అబ్రాహాము వలన కాదు, దావీదు వలన కాదు, యోసేపు వలన కాదు, ఇది పరిశుద్ధాత్మ వలన. ఈ వంశావళి, ఈ యేసుక్రీస్తు వంశావళి పరిశుద్ధాత్మ వలన జరిగింది అని దైవిక వంశ పారంపర్యాన్ని గూర్చి వ్రాశాడు. ప్రేమైన వాళ్ళరా కదా, మానవ సంబంధాలు కాదు, అలాగూ వంశం ప్రారంభించబడలేదు. మానవ వంశ పారంపర్యం అని 17 వరకు చెప్పాడు. 18 నుండి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అన్నాడు. పైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పాడు. అది మానవ వంశ పారంపర్యం అని ఎలా వచ్చాడో ఆ సవివరాలు అందించాడు. అయితే ఆయన దైవికంగా ఆయన ఎలా వచ్చాడు, ఆయన దైవిక వంశ పారంపర్యాన్ని గురించి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అనే మాట మనం అక్కడ చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనించినట్లయితే చాలాసార్లు కదా ఈ వంశావళుల పేర్లు చదవక విడిచిపెడతాం. కానీ ఎందుకు మత్తయి ఇంత శ్రద్ధ వహించాడు, ఇన్ని పేర్లు ఆయన వ్రాయగలిగాడు అంటే మన ప్రభు చరిత్రలో ఒక భాగమని తెలియజేయడానికి. ఆయన చరిత్రలో ఒక భాగం. యూదా చరిత్ర అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుటకు సిద్ధపాటు. యూదా చరిత్ర మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ అంతా కదా ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలోనికి రావడానికి సిద్ధపాటుగా ఉంది. కాబట్టి మొదటి అధ్యాయం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గూర్చి
ఆయన చెప్పాడు, జనన విధము గురించి చెప్పాడు. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇంక ఇదంతా మత్తయి సువార్త అంతా చెప్పుకోవచ్చు. చివరిలో కొన్ని అధ్యాయాలు ఆయన మరణము పునరుత్థానాన్ని గురించి వ్రాయబడిన ఈ మధ్యలో ఈ భాగం అంతా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అన్నాడు కదా. యేసు పుట్టిన పిమ్మట కదా, యేసు పుట్టినప్పుడు విషయాలు వివరాలు చెప్పాడు. ఆయన వంశ పారంపర్యాన్ని గురించి 2వ అధ్యాయంలో గమనిస్తే యేసు పుట్టిన పిమ్మట అన్నాడు. యేసు పుట్టిన పిమ్మట ఏం జరిగింది? యేసు పుట్టిన పిమ్మట ఏం జరిగింది? జ్ఞానులకు తన్ను తాను బయలుపరచుకొనుటకు ఆయన వారి మాధ్యమంలోనే బయలుపరచుకున్నాడు. ఆ మాధ్యమం ఏంటంటే ఆయన నక్షత్రం. మేము ఆయన నక్షత్రమును చూచి అని చెప్పారు జ్ఞానులు. వీరు ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర శాస్త్రం తెలిసిన వారు, లేదా చెప్పాలంటే వీరు జ్యోతిష్కులై ఉండవచ్చు, లేదా జ్యోతిష్కుల గుంపుకు చెందిన వారై కూడా ఉండవచ్చు. జ్యోతిష్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం కొరకు ఇలా జరగలేదు. ఒక శిశువు జన్మించాడంటే ఏ నక్షత్రం అని చాలా మంది అడుగుతారు. ఎందుకంటే తూర్పు వాసులకు సూర్యుడన్నా, చంద్రుడన్నా, నక్షత్రమన్నా, జ్యోతిష్కమన్నా మక్కువ ఎక్కువ. కాబట్టి తూర్పు దేశపు ఈ జ్ఞానులు వారు జ్యోతిష్కులుగా, లేదా శాస్త్రాలు ఖగోళ శాస్త్రం తెలిసిన వారుగా, నక్షత్ర శాస్త్రం తెలిసిన వారుగా ఈ జ్ఞానులు ఉన్నారు. ఈ జ్ఞానులు వీరి యొక్క అన్వేషణ, ఈ జ్ఞానులు వీరి యొక్క ఆలోచన, ఈ జ్ఞానులు వీరి యొక్క అర్పణ, ఈ జ్ఞానులు వారి ఆరాధన, ఈ జ్ఞానులు వారి యొక్క ఆనందం, ఈ జ్ఞానులు వారి యొక్క ఆశ్చర్యం మత్తయి చాలా తేటగా రాశాడు. వీరు ధనికులు, వీరు విద్యావంతులు, వీరు గొప్ప శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు. దేవుడు వారికి ఇచ్చిన కాంతిని వెంబడిస్తూ వచ్చిన అన్వేషకులు. ప్రియులారా, అన్వేషకులు మాత్రమే కాదు కానీ అన్వేషకులు ఆరాధికులుగా మారారు, ఆరాధికులయ్యారు కదా. చెప్పారు 2వ వచనములో చెప్పారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమి. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ జ్ఞానాన్ని తెలపడానికి రాలేదు, వాళ్ళ ప్రజ్ఞను ముందుంచడానికి రాలేదు, కేవలం అన్వేషణ చేయడానికి మాత్రం రాలేదు. వారి తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి వాళ్ళు రాలేదు, లేదా వాళ్ళ చాతుర్యాన్ని చాటి చెప్పడానికి రాలేదు, లేదా ఏదో విహారయాత్రగా రాలేదు, విజ్ఞాన యాత్రగా రాలేదు, ఏదో వినోదం కోసం వారు రాలేదు, లేదా ఏదో చరిత్ర సృష్టించాలని వారు రాలేదు, లేదా చరిత్రలోకి ఎక్కాలని కూడా వారు రాలేదు. ఆలోచించి వాళ్ళు ఎందుకు వచ్చారు? పూజింపవచ్చి తిని కదా, పూజింపవచ్చి తిని. పిల్లరా, పూజించడానికి వచ్చారు, ఆయన పాదాల మీద పడడానికి వచ్చారు, మొక్కడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. నువ్వు దైవ సన్నిధికి, ఆయన పాద సన్నిధికి వచ్చినప్పుడంతా నువ్వు చేసే పని ఏంటి? నీ తెలివితేటలు బయట పెట్టుకోవడానికే, నీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికే, నీ చాతుర్యాన్ని ప్రకటించడానికే, లేదా నీ వరాలను ఉపయోగించడానికే? అవి మాత్రమేనా? ఆరాధన, పూజ, ఆయన పాద పూజ నీకు అందిందా? అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు, మరి ప్రయాణం ఎప్పుడు ప్రారంభించారో తెలియదు.
అప్పటికే ఇంచుమించుగా 2 సంవత్సరాల లోపు సమయమైంది. ఇది క్రిస్మస్ రోజున జరిగింది కాదు. ఎందుకంటే 2 సంవత్సరాల పిల్లలను యేసు నక్షత్రము కనబడిన కాలాన్ని పరిష్కారంగా తెలుసుకొని 2 సంవత్సరాల లోపు పిల్లలను హేరోదు చంపించాడంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల లోపు వారికి పట్టింది. ఏదో ఒక సంవత్సరమో 12 నెలల్లో 15 నెలల్లో ఉండవచ్చు. వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. చాలా కాలం, 100 మైళ్ళు, 1000 మైళ్ళు వారు నడిచి వచ్చారు. కారణం ఏంటి? ఎందుకు మీరు వచ్చారు అంటే, మేము పూజింపవచ్చి తిని, ఆయన నక్షత్రమును చూచి తిని, ఆయన మాకు అందించిన మాధ్యమం ద్వారా కదా, జ్ఞానులు కాబట్టి వారికి వారి పద్ధతిలోనే ఆయన బయలుపరుచుకున్నాడు. గొల్లలకు వారి పద్ధతిలోనే బయలుపరుచుకున్నాడు. గొల్లలకు ఏదో వెలుగు కనబడినట్టు, దేవదూతలు వచ్చినట్టు, రాత్రిపూట గొర్రెలు కాసే వారికి అలాంటి దృశ్యాలు కనబడుతుంటాయి అప్పుడప్పుడు. దైవమనో భూతమనో దేవతనో ఏదో అమాయకులైన గొల్లలకు ఆయన ఆ విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు, వారి మాధ్యమంలో ప్రత్యక్షపరచుకున్నాడు. జ్ఞానులకు వారి మాధ్యమంలో ఆయన తాను బయలుపరుచుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. గనుక వారు అక్కడి నుండి వచ్చారు. ప్రియులారా, ఈ మత్తయి సువార్తలో మన ప్రభువును గూర్చిన 4 ప్రవచనాలు, వాటి నెరవేర్పు ఈ 2వ అధ్యాయంలో మనం చూడగలం. 4 ప్రవచనాలు నెరవేరాయి. 5వ వచనంలో చూడండి, క్రీస్తు ఎక్కడ పుట్టును అన్నప్పుడు మీకా ప్రవక్త చెప్పిన మాట ఉందే, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. మీకా 5:2లో చెప్పాడు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి పుడతాడు. ఆ ప్రవచనము నెరవేరినట్టుగా మనము ఇక్కడ చూడగలం. ఒక నెరవేర్పు, ఆయన పుట్టుకను గూర్చిన నెరవేర్పు. 15వ వచనంలో, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని హోషయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. హోషయ గ్రంథం 11:1, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని. ఎందుకు ఐగుప్తుకు వెళ్ళారు మనకు తెలుసు. దుష్టుడైన హేరోదు శిశువులను చంపుతున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళమని దేవదూత దర్శనమందు వారికి చెప్పగా ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడి నుండి పిలిచాడు, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని. మూడవదిగా 17-18 వచనాల్లో చెప్పాడు, రామాలో అంగలార్పు, ఆ పసికూనలు ఖడ్గానికి బలి అవుతుండగా ఇశ్రాయేలు తల్లులందరికీ ప్రతినిధిగా రాహేలు ఆ పిల్లల శవపేటికలు వెళుతుండగా తన కళ్ళ ముందు, అప్పటికే చనిపోయి సమాధిలో ఉండే రాహేలు సమాధి దాటుకొని వెళుతుండగా ఇశ్రాయేలు తల్లులందరికీ ప్రతినిధిగా రాహేలు ఏడ్చుచున్నది అన్నాడు. రాహేలు ఏడ్చుచున్నది. కాబట్టి అవి హేరోదు దినాలు అని ప్రారంభంలోనే చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనం, రాజైన హేరోదు దినాలు లేదా హేరోదు దుష్టుడు. హేరోదు తన సింహాసనానికి అడ్డొచ్చిన ఎవరినైనా చంపగలడు. తన సొంత కుటుంబములో ఉన్న వారినే చంపాడు. దుష్టుడు ఎక్కువ పన్నులు వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వానికి, కైసర్ ఔగుస్తుకు చాలా సన్నిహితంగా వారి నోట్లో నాలకలా మెలిగేవాడు. కనుక అవి హేరోదు దినాలు, దుష్టుడైనటువంటి హేరోదు పరిపాలిస్తున్న దినాలు. ద గ్రేట్ హేరోదు, మహారాజు అంటారు. అతడు చాలా మంచి నిర్మాణాలు చేసేవాడు, నిర్వహించేవాడు. ఎక్కువ పన్నులు భారాలు పెట్టి ఆర్థికంగా
ఎక్కువ లాభాలను ఆనాటి రోమా ప్రభుత్వానికి కట్టబెట్టేవాడు. ప్రజలు నలిగిపోయారు. ఆ బానిస సంఖ్యల విముక్తి కొరకు ఎదురు చూస్తున్న దినాల్లో వారొక శాస్త్రజ్ఞుని కోసం కాదు, లేదా వారొక నాయకుడి కోసం కాదు, లేదా ఒక గాయకుడి కోసం కాదు, లేదా ఒక చరిత్రకారుని కోసం కాదు, లేదా ఒక సంఘ సంస్కర్త కోసం కాదు, వారు రక్షకుని కొరకు ఎదురు చూస్తున్న దినాల్లో, రక్షకుని కోసం ఎదురు చూస్తున్న దినాల్లో ప్రియమైన వాళ్ళరా, యూదుల రాజుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే మాట మనం అక్కడ చూడగలం. గనుక చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 2వ వచనం, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు దైవ గ్రంథాలన్నీ, లేఖనాలన్నీ, ప్రవచనాలన్నీ చదివి వారు తేల్చిన విషయం ఏమిటంటే, యెరూషలేములో కాదు, యూదయ దేశపు బెత్లెహేములో. చాలా బెత్లెహేములు ఉన్నాయి, కానీ యెరూషలేముకు 5 మైళ్ళ దూరంలో యూదయ జిల్లాలో ఉన్న చిన్న గ్రామం, కుగ్రామం అయినటువంటి బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని వారు తేల్చారు. పెద్ద డిబేట్ జరిగింది కదా. హేరోదు, ఆ యెరూషలేము వారందరూ, ఆ యూదులందరూ కలవరపడిరండి, కలవరపడ్డారండి. ఈనాడు కూడా అంతే, ఈనాడు కూడా అంతే. బయట ఏముంది? కలవరం ఉంది. అధికారులకు, అధిపతులకు, నాయకులకు, చాలా మంది మతోన్మాదులకు కలవరం, ప్రభుత్వానికి కలవరం, నాయకులకు కలవరం, ఆనాడు హేరోదుకు కలవరం కదా. మన పార్టీకి, మన ప్రభుత్వానికి, మన సింహాసనానికి, మన అధికారానికి ఎలాంటి భంగం వాటిల్లుతుందో ఆ కలవరం ఆయన మిత్రుల ద్వారా మాత్రమే కాదు, శత్రువుల ద్వారా కూడా గుర్తించబడడానికి, శత్రువుల ద్వారా కూడా గుర్తించబడాలి. ఆయన మిత్రులే కాదు, రాజు అన్నప్పుడు ఆయనకి ఆగర్భ శత్రువులు కూడా ఉంటారు కదా. హేరోదు కలవరపడ్డాడట, యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఆయన ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కలవరపడ్డారు. ఆయన ఒక్క అద్భుతం కూడా చేయలేదు, కలవరపడ్డారు. ఆయన ఒక్క సిద్ధాంతాన్ని కూడా బోధించలేదు, కలవరపడ్డారు. ఆయన ఒక్క ప్రసంగం కూడా ఇంకా ప్రకటించలేదు, కలవరపడ్డారు. ఏముంది ఆ రోజుల్లో? ఆ శిశువు ఏడుపు తప్ప వాళ్ళు ఇంకా ఏమి వినలేదు. బలహీనమైన శిశువును తప్ప వారు ఇంకా ఏమి చూడలేదు. అయినా ఆనాటి ప్రపంచం, ఆనాటి యూదులు, యెరూషలేము వారందరూ, ఆ హేరోదు కలవరపడ్డారు. ప్రియమైన వాళ్ళ, ప్రపంచం పైన ఆయన ప్రభావం ఆనాడే కాదు, ఈనాడు కూడా కనిపిస్తూ ఉంది కదా. కలవరపడ్డారు. ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన బోధలు, ఆయన మాటలు ఆనాటి ప్రపంచాన్ని కలవరముతో నింపాయి. కలవరపడ్డారు అనే మాట చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తును గూర్చిన ప్రవచనాత్మకమైన జ్ఞానాన్ని ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధానులు, ప్రధాన యాజకులు కలిగి ఉన్నారు. క్రీస్తును గురించిన ప్రవచనాత్మకమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కానీ క్రీస్తు వ్యక్తిత్వము చేత ఆకర్షించబడి దానితో పెనవేయబడి ఉండడానికి బదులు ప్రవచనాత్మకమైన జ్ఞానాన్ని మాత్రమే వారు కలిగి ఉన్నారు. ఆలోచించండి, ఈ అధ్యాయం క్రీస్తును గురించిన ప్రవచనాత్మకమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం కన్నా
క్రీస్తు వ్యక్తిత్వాన్ని లేదా క్రీస్తు వ్యక్తిత్వం చేత ఆకర్షించబడి దానితో పెనవేయబడి ఉండడం, ఈ రెండింటికి మధ్య కలిగిన వ్యత్యాసాన్ని గురించి ఈ 2వ అధ్యాయం మనకు చెబుతుంది. అంటే అర్థం ఏంటంటే, చాలా మంది క్రీస్తును గురించిన ప్రవచనాత్మకమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా అనుభవించక, జీర్ణించుకోక, వెంబడించక చాలా మంది సాగుతున్నారు. ప్రియులారా, క్రీస్తును నమ్మకంగా వెతుకుచూ వచ్చిన తూర్పు జ్ఞానులు, యెరూషలేములో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వారితో పోటీ పడలేకపోయారు. ఎందుకంటే వీరు నక్షత్రాన్ని చూస్తూ, దేవుడిచ్చిన కాంతిని మాత్రమే చూస్తూ వెంబడించారు. కానీ శాస్త్రాలు వారికి తెలియవు, ప్రవచనాలు వారికి తెలియవు, క్రీస్తుని గురించిన లేఖనాలు, ప్రవక్తల లేఖనాలు వారికి తెలియవు. కనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారి జ్ఞానముతో పోటీ పడలేకపోయారు. శాస్త్రులకు, పరిచయులకు పాత నిబంధన లేఖన జ్ఞానం మెండుగా ఉంది, కానీ ఆ జ్ఞానం వారిని ప్రభు వైపుకు నడిపించలేకపోయింది. నేడు కూడా చాలా మందికి బైబిల్ జ్ఞానం దండిగా ఉంది. అది దేవుని అభిషక్తునికి విరోధంగా కుట్ర పన్నిన హేరోదు చేతి పనిముట్లుగా ఉపయోగపడింది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన అభిషక్తుని ఆరాధించడానికి, వెంబడించడానికి వారి జ్ఞానం, ఆ యెరూషలేములో ఉన్న శాస్త్రుల జ్ఞానం ఇలా సహాయం చేయలేదు కదా. డిబేట్లు పెట్టుకోవడానికి సరిపోయింది, వాదించడానికి సరిపోయింది, రుజువులు చూపడానికి సరిపోయింది కదా, ప్రవచనాలు ఎత్తి చూపడానికి సరిపోయింది. కానీ ప్రభువును వ్యక్తిగతంగా వెంబడించి ఆరాధించడానికి ఆ జ్ఞానం వారికి ఉపయోగపడలేదు. కారణం ఏంటి? క్రీస్తు జననాన్ని గురించిన ప్రవచనాన్ని అధ్యాయంతో సహా వారు చెప్పారు. మీకా సువార్త, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో రాశాడే, యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని ఆ మీకా గ్రంథం, అందులో అధ్యాయం, అందులో ఆ వచనం కాబట్టి అంతవరకు వారు ఎత్తి చూపారు, కానీ క్రీస్తును వెంబడించిన వారు కాదు, క్రీస్తును వెదికిన వారు కాదు. వందల వేల మైళ్ళ దూరము నుండి జ్ఞానులు ప్రభువును పూజించడానికి వస్తే, కేవలం 5 మైళ్ళ దూరంలో ఉన్న రక్షకుని వారు కలుసుకోలేకపోయారు, ఆయన ఆరాధించలేకపోయారు. మృతమైన వేదాంత జ్ఞానం కలిగి ఉండడం కన్నా యేసు ప్రభు పాదాల దగ్గర నిజమైన ఆరాధికులుగా ఉండడం ఎంత ఆనందకరం. క్రీస్తును గుర్చిన లేఖనాలతో నింపబడడం కన్నా క్రీస్తుతో సజీవ సంబంధాన్ని నెరుపుతూ ఆయన పట్ల ప్రేమానురాగాలు కలిగి బ్రతకడం ఎంత శ్రేష్టం. ఇక్కడ లేఖన జ్ఞానాన్ని తక్కువ చేయడం లేదు. నిజమైన శిష్యత్వంలోనికి నడిపించబడటకు లేఖన జ్ఞానం తప్పకుండా అవసరం. కానీ క్రీస్తును కేంద్రంగా కలిగి ఉండని జ్ఞానం, అది బైబిల్ జ్ఞానమైన, అది లేఖన జ్ఞానమైన కేవలం వ్యర్థం. అలాంటి జ్ఞానం సాతాను చేతిలో శక్తివంతమైన సాధనంగా ఉండగలదు, ఉపయోగపడగలదు. ఇక్కడ ఉన్న శాస్త్రులు, ప్రధాన యాజకులను వారి వైఖరిని గమనించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువు వారికి ఇచ్చిన దర్శనం ప్రకారం ఆ కాంతిని పట్టుకొని, ఎంత కాంతి అయితే ఇచ్చాడో దాన్ని అనుసరిస్తూ వెంబడిస్తూ ప్రభు పాదాల దగ్గరికి వారు నడిచారు. ప్రభు నీకు అనుగ్రహించిన జ్ఞానం లేదా వెలుగు, అది కొద్దిగైనా పర్వాలేదు, అది కొంచెమైనా పర్వాలేదు, కానీ ప్రభు పాదాల దగ్గరికి అది నడిపిస్తే అది నిజమైన జ్ఞానం. ప్రియులారా, ఆలోచన చేయండి. క్రీస్తును గురించి
క్రీస్తును గూర్చిన జ్ఞానము లేని ఒక పామరుని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ క్రీస్తును వ్యక్తిగతంగా ఎరగకుండా ఆయన గురించిన జ్ఞానము మాత్రం దండిగా కలిగి ఉన్న పండితుల వల్ల నేడు సంఘాలకు చాలా ప్రమాదం ఉంది. క్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానము లేని ఒక పామరుని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ క్రీస్తును గూర్చి నా జ్ఞానము దండిగా కలిగిన ఒక పండితుని వల్ల, అంటే క్రీస్తుని ఎరగకుండా వ్యక్తిగతంగా అనుభవించకుండా అలాంటి కేవలము జ్ఞానము కలిగిన పండితుని వల్ల మనకు చిక్కులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. చాలా మంది చర్చించడంలో, వాదించడంలో మునిగిపోయి వెంబడించడంలో వెనకబడ్డారు, ఆరాధించడంలో వెనకబడ్డారు, ప్రసంగించడంలో ముందున్నారు, పూజించడంలో, అర్పించడంలో, ఆరాధించడంలో, పాటలు పాడడంలో ముందున్నారు, వాయిద్యాలు వాయించడంలో ముందున్నారు. లేఖనాల సత్యాలు ఎక్కడ ఏమి రాయబడిందో చెప్పడంలో ముందున్నారు. పిల్లారా, వందల మైళ్ళ దూరం నుండి ప్రభువును పూజించడానికి వచ్చిన జ్ఞానులు ఒకవైపు ఉండగా, కేవలం 5 మైళ్ళ దూరంలో ఉన్న రక్షకుని కలవని సొంత ప్రజలైన యూదులు వారి వైఖరి చాలా విచారకరం, చాలా విచారకరం. ఈనాడు చాలా మంది అంతే. ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ ప్రభువును ఆరాధించని, ప్రభువును కలుసుకొని గొప్ప జ్ఞానం ఎంతమంది లేదు. పిల్లరా, చర్చికి వెళతారు, సత్రం కడతారు, పశువుల పాక వేస్తారు, నక్షత్రం కూడా కడతారు, కేక్ కోస్తారు, కానుకలు ఇస్తారు, పాదిరిని చూస్తారు, కానీ ప్రభువును కలుస్తారా? ప్రభువును ఆరాధిస్తారా? ప్రభువుతో సజీవ సంబంధాలు నేర్పుతారా? ఆలోచన చేయండి. కాబట్టి ఆయన సొంత వారు ఆయన కలవనప్పుడు, తృణీకరించినప్పుడు, విసర్జించినప్పుడు ఆయన ఆరాధించే వారిని దూరదేశము నుండి అన్యులను తన కొరకు ప్రభు లేపుకున్నాడు. తన కాంతిని వారికి బయలుపరిచాడు. పిల్లారా, ఆరాధించే మిత్రులు ఒకవైపు, ఆయన జన్మను గూర్చి ఆరాధించే శత్రువులు ఒకవైపు ఈ 2వ అధ్యాయంలో కనబడుతున్నారు కదా. ఆరాధించేవారు ఒకవైపు ఉన్నారు, ఆరాధించేవారు మరొక వైపు ఉన్నారు. ఆరాధించేవారు మరొక వైపు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన వివరాలు దండిగా మెండుగా తెలిసిన వారు ఒకవైపు ఉన్నారు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అర్పించి పూజించేవారు ఒకవైపు ఉన్నారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? కేవలం ఆరాధించడమేనా? ఆరాధించడం ఉందా? అర్పించడం ఉందా? స్తుతించడం ఉందా? క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడిగినప్పుడు వారు యూదయ దేశపు బెత్లెహేములోనే అని చెప్పగలిగారు. బెత్లెహేములోనే. ఇందులో ఒక మాట నేను చెప్పేసి ముగించేస్తాను. చూడండి, ఆ మాట చదువుకుందాం. 5వ వచనం. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పాడు. మీకా వ్రాసిన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో మీకా చిన్న ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, నీవు స్వల్ప గ్రామమైనను రక్షకుడు నీలో నుండి వచ్చును. ఏలబోవాడు అన్నాడు అక్కడ. ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. నువ్వు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు.
అవి ఈ క్రిస్మస్ అని చెప్పుకునే ఈ శుభదినాన మనకు ఉన్న ఒక ధైర్యవచనం ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. బెత్లెహేమ అనే ఆ కుగ్రామాన్ని గురించి, స్వల్ప గ్రామాన్ని గురించి, ఆ చిన్న గ్రామాన్ని గురించి వ్రాయబడిన ప్రవచన మాట. నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన, ఆ అధిపతిని కలిగిన, ఆ రక్షకుని కలిగిన వారు అల్పమైన వారు కారు. అల్పమైన వారు కాదు, స్వల్పమైన వారు కాదు. కాబట్టి నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఎంత మాత్రమును నువ్వు అల్పమైన వాడవు కావు. ఎందుకంటే అధిపతి నీలో నుండి వచ్చును. చిన్న గ్రామమే, కానీ 2వ అధ్యాయములో దేవదూతలు భూలోకానికి దిగి వచ్చి ఏమని పాడారంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది చిన్న గ్రామము, కానీ దావీదు పట్టణం అని పిలువబడుతుంది. కుగ్రామము దావీదు పట్టణం అయింది, పేరుగాంచింది, ప్రసిద్ధి చెందింది. యూదా ప్రధానులలో కదా, యూదా చుట్టుపక్కల ఉన్న ప్రధానమైన పట్టణాల్లో, నగరాల్లో నువ్వు చిన్న దానవు కావు. నువ్వు కూడా ప్రధానమైన దానవే, ప్రధానమైన వాడవే. కారణం ఏంటంటే అధిపతి నీలో నుండి వచ్చును. నీ హెచ్చింపుకు కారణం ఏంటంటే అధిపతి. ఎవరి అధిపతి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడే, సమాధానకర్త యగు అధిపతి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. అందుకే దేవదూతలు నింగి నుండి నేలకు వచ్చి పాడిన పాట, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన తిరిగి లేచినప్పుడు చెప్పిన మాట అదే, షాలోమ్, సమాధానం. ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానము గలదానమై వెళ్ళు, సమాధానము గలదానమై వెళ్ళు, సమాధానము గలదానమై పొమ్ము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాధాన కర్తయ్యకు అధిపతి. సమాధానం, సమాధానం, సమాధానం. ఆలోచన చేయి. ఆయన జన్మించినప్పుడు సమాధానం, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన జీవించినప్పుడు సమాధానం, సమాధానము గలదానమై పొమ్ము. ఆయన తిరిగి లేచినప్పుడు పలికిన మొదటి మాట ఏం తెలుసా? సమాధానం. చాలు, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. మూయబడిన తలుపుల వెనక భయపడుతూ బిక్కుబిక్కుమని ఉన్నటువంటి శిష్యులకు ఆయన మొదట సమాధానం చెప్పాడు. సమాధానం, ఆయన పునరుత్థానం, సమాధానం. కాబట్టి సమాధాన కర్తయ్యకు అధిపతి. ఆ అధిపతి నీలో నుండి వచ్చును కదా. మనం కలిగి ఉన్న అధిపతి, రక్షకుడు, సమాధానకర్త. ఆయన సమాధానమునే కోరుకుంటాడు, సమాధానమునే అందిస్తాడు. సమాధానమే సమాధానం. కనుక అధిపతి అంటే సమాధాన కర్తయ్యకు అధిపతి అన్నమాట. అపొస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయం 31వ వచనం మరొక మాట చూడండి. అపొస్తల కార్యముల గ్రంథం, ఆయన అధిపతి అన్నాడు కదా, ఆ మాట కొన్ని విషయాలు నేను 2-3 వచనాలు మాత్రం చూపి నేను ముగించేస్తాను. అపొస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31. మీరు మ్రానుల వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. ఎందుకు ఆయన్ను లేపాడు? ఎందుకు ఈ లోకానికి పంపాడు? ఎందుకు ఆయన్ని కలవరి శిలువలో చంపాడు?
ఎందుకు 3వ దినమున ఆయన లేపాడు అంటే 31వ వచనంలో చెప్పాడు కదా, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకు అంటే పాప క్షమాపణ దయచేయుటకు, మారు మనసు దయచేయుటకు. ఇశ్రాయేలునకే కాదు, సర్వలోకానికి కదా మారు మనస్సు ఇవ్వడానికి, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడు ఆయన్ను లేపాడు అధిపతిగా. దేవుడే ఆయన అధిపతిగా నియమించాడు, రక్షకునిగా నియమించాడు. ఆయన రక్షకుడు, ఆయన అధిపతి. పాపములను క్షమించుటకు ఆయన మాత్రమే అధిపతి, ఆయనకు మాత్రమే అధికారం. చూడండి, ఆయన రక్షణాధిపతి, ఆయన సమాధానకర్త యోగ అధిపతి. సమాధానం ఆయన ద్వారానే, పాప క్షమాపణ ఆయన ద్వారానే. పాపములు క్షమించబడకుండా ఉంటే సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. గనుక ఆయన సమాధానకర్త యగు అధిపతి అని చెప్పాడు. సమాధానకర్త యగు అధిపతి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు. ఆయనకు అందుకు మేము సాక్ష్యం. అసలు మీరు ఎంత బుద్ధి లేని పని చేశారు తెలుసా? పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. జీవాధిపతిని మీరు చంపారు. జీవాధిపతిని ఎవరు చంపగలరు? ఆయన జీవాధిపతి. నీళ్లను ఎవరైనా తడపగలరా? నీళ్లను తడపగలరా? అగ్నితో అగ్నిని ఆర్పగలరా? సూదిని ఎవరైనా గుచ్చుతారా? అదే గుచ్చేది. ఆలోచించి. జీవాన్ని ఎవరైనా చంపుతారా? ఆయన జీవాధిపతి. సమస్తమునకు జీవాధారకుడు అని రాశాడు. సమస్తమునకు జీవాధారకుడు. ఆయన జీవాధారకుడు. ఆయన లేకుండా జీవము లేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను కదా. జీవము వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు. నమ్మిన వారికి ఆయన నిత్య జీవం, వెంబడిస్తున్న వారికి ఆయన సమృద్ధ జీవం. ఆయన కొరకు ఎదురు చూసే వారికి ఆయన పునరుత్థాన జీవం, పునరుత్థానపు వెలుగు, పునరుత్థాన జీవం, మృతిని గెలిచిన జీవం, లేచిన జీవం. ఈ ఉదయకాలం ఆయన జీవాధిపతి కదా. అధిపతి నీలో నుండి వస్తాడు. ఏ అధిపతి? సమాధానకర్త అధిపతి. ఆయన రక్షణనిచ్చే అధిపతి, మారు మనసును పాప క్షమాపణను ఇచ్చే అధిపతి, పాపాలు క్షమించే అధిపతి. అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. అదే క్రిస్మస్. వచ్చాడు అనే దానికన్నా కదా, వచ్చాడు ఆయన లోకానికి వచ్చాడు. పుట్టాడు నిజమే, కానీ ఆయన వచ్చాడు. జన్మదినం కాదు, ఆయన జనన విధం చూడండి ఎంత శ్రేష్టమైంది. ఆకాశాన్ని భూమిని కలిపింది ఆయన జన్మ. పరలోకంలో ఉన్న దేవదూతలను, భూలోకంలో ఉన్న అమాయక గొల్లలను కలిపింది ఆయన జన్మ. ఆయన జన్మ కదా. దావీదు పట్టణం కదా, బెత్లెహేము కుగ్రామాన్ని పట్టణంగా చేసింది ఆయన జన్మ. ప్రపంచానికే కదా కన్యక గర్భము దాల్చడం. ఈ క్రొత్త శాస్త్రాన్ని సైన్స్ సవాలుగా విసిరింది ఆయన జన్మ. ఆయన జన్మ ఈనాటికి ప్రపంచం తలపట్టుకునే విషయాలు, ప్రపంచానికి అర్థం కాని విషయాలు, ప్రపంచంలో ఆనవాళ్లుగా ఉన్న విషయాలు ఏంటంటే ఖాళీ సమాధి, కన్యమరియ గర్భం. కన్యమరియ గర్భం, ఖాళీ సమాధి, ఇవే ప్రపంచానికి ఆనవాళ్లు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, అవే ఆనవాళ్లు.
ఆయన దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడు. అవే ఆనవాళ్ళు. కన్య గర్భం, ఖాళీ సమాధి. ఆలోచన చేయండి. ఆయన తిరిగి లేచాడు అనే మాటలు మనం చూస్తున్నాం. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయం, నేను ముగించేస్తాను, సమయం అయింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 5:4. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చినవి. సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చినవి. ఇదిగో ధనవంతులారా అన్నాడు పైన. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములో చిమ్మెటలు కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవాయను. ఎందుకంటే ఆ బంగారాన్ని, వెండిని, డబ్బును పొదుపు చేయడము, సంపాదించుకోవడము, ఆర్జించడం కోసం మీరు ఇవ్వవలసిన కూలి బిగబడుతున్నారు. కాబట్టి ఆ బిగబట్టిన కూలి మొరపెడుతుంది. ఆ మొర్ర సేనాధిపతి, సైన్యములకు అధిపతి యగు ప్రభు చెవులలో చొచ్చినవి. ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తున్న నీవు, కలిగి ఉన్న నీవు ఎంత మాత్రమూ అల్పమైన వాడవు కావు, అల్పమైన దానవు కావు. ఎందుకంటే భూలోకంలో నీవు అనుభవించే మోసం గాని, అన్యాయం గాని, నువ్వు పొందే అవమానం గాని, నిందలు గాని, దుఃఖం గాని, అవి సైన్యములకు అధిపతియగు ప్రభువు ఆయన చెవులలో మొర్రపెట్టుచున్నాయి. ఆయన మన పక్షంగా పోరాడే సేనాధిపతి. లోకంలో హక్కుల కోసం పోరాడేవారు ఉన్నారు, లేదా ఐక్య సమాజం కోసం పోరాడేవారు ఉన్నారు. పోరాట యోధులని పేరు పెట్టుకున్నారు, కానీ వారి పోరాటం ఆరాటం కదా. వారి పేరు సంపాదించుకోవడానికో, వాళ్ళ సింహాసనాన్ని స్థిరపరచుకోవడానికో, లేదా వారి డబ్బును పేర్చుకోవడానికో, లేదా బంగారాన్ని కూర్చుకోవడానికో. కానీ మన సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు అలాంటి వాడు కాదు. ఆయన నమ్మిన వారు అన్యాయం, హింస అనుభవిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మీ మీదికి వచ్చే ఉపద్రవం అన్నాడు. అన్యాయం చేసేవారికి, మోసం చేసేవారికి, నిందలు వేసేవారికి, ఇబ్బంది పెట్టేవారికి, హింసించేవారికి ఆయన ధైర్యం ఇస్తున్నాడు, ఆయన ఊతనిస్తున్నాడు. మీరు భయపడొద్దండి కదా. వారి మీదకి వచ్చే ఉపద్రవం కదా, వారి మీదకి ఉపద్రవం మన మీదకి ఆలోచించే బిగబట్టిన కూలి మొరబెడుతుంది. అన్యాయంగా హింస పొందేవా సంతోషించు, సైన్యములకు అధిపతి యొక్క ప్రభు కదా. అవన్నీ మొరబెడుతున్నాయి. రక్తము నేల నుండి మొరబెడితే విన్నాడు ఆయన. హేబేలు రక్తం. మరి నువ్వు పొందే నిందలు, అవమానాలు నిన్ను రక్షణతో అలంకరించి విడిచిపెడతాడా? నిన్ను సమాధానంతో నింపుతాడు, నెమ్మదితో నింపుతాడు, నీకు సహాయం చేస్తాడు, నీ పక్షంగా పోరాడతాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి. కింద చెప్పాడు, ఇదిగో న్యాయాధిపతి అన్నాడు 9వ వచనంలో కదా. ఆయన ఎవరు? న్యాయాధిపతి. తిమోతి పత్రికలో చెప్పాడు, నీతిగల న్యాయాధిపతి. భూలోకములో ఆయన నామం పక్షంగా నువ్వు చేసిన ఏ పరిచర్య అయినా కదా, ఎలాంటి సమర్పణ అయినా కదా, ఆయన కొరకు నువ్వు చేసిన ఏ త్యాగమైనా ఆయన ఉంచుకోడు, రుణపడడు. ఆయన నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు నీకు వాడబారని కిరీటం ఆయన ఇస్తాడు. ఆయన అధిపతి. చాలా మాటలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎంత మాత్రము అల్పమైన వాడవు కావు, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఓ యెరూషలేము కుమార్తెలారా,
చిన్న చూపులు చూడకుడి కదా. కొన్నిసార్లు క్రైస్తవులే ఆ చిన్న చూపులు చూస్తున్నారు. పేదవారిని, ప్రభు సేవ చేసేవారిని, ఉద్యోగం లేదనో, డబ్బులు లేవనో, మంచి ఇల్లు లేదనో, మంచి వస్త్రాలు లేవనో చిన్న చూపులు చూసేవారు ఉన్నారు. ఈ ఉదయకాలం భయపడవద్దు. నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, అల్పమైన వాడవు కావు. కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో నిన్ను తగ్గించేవారు ఉండవచ్చు, తులనాడేవారు ఉండవచ్చు, ద్వేషించేవారు ఉండవచ్చు, ప్రక్కన పెట్టేవారు ఉండవచ్చు. ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు, అల్పమైన వాడవు కావు. ఎందుకంటే అధిపతి మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఈ ఉదయకాలం యూదయ దేశము బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రమూ అల్పమైన దానవు కావు. ఎందుకంటే అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతిని బట్టి ఆ చిన్న గ్రామం ప్రసిద్ధ పట్టణమై దావీదు పట్టణం అయింది. యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారిని ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. పెంట కుప్పల మీద ఉన్న ధీరులను ఆయన పైకి లేవనెత్తే దేవుడు. ఆయన మనకు సమాధానాధిపతి, ఆయన మనకు రక్షణాధిపతి, ఆయన మనకు జీవాధిపతి, ఆయన మనకు సైన్యములకు అధిపతి, మన పక్షంగా పోరాడే సైన్యాధిపతి. అంతేకాదు ఆయన నీతిగల న్యాయాధిపతి. బహుమానాలు ప్రతి వానికి వాని జీతం ఆయన మనకు ఇస్తాడు. గనుక అలాంటి జీవాధిపతిని, న్యాయాధిపతిని, సమాధానాధిపతిని, మన భూపతులకు అధిపతి అన్నాడు ప్రకటన గ్రంథంలో కదా. ఈ భూపతులకు అధిపతి ఒక రోజున ఆయన భూపతులకు అధిపతి, సర్వాధిపతిగా ఉండబోతున్నాడు, ఏలబోతున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యూదుల రాజుగా బైబిల్లో కొత్త నిబంధనలో ప్రారంభమైన ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యూదుల రాజు కాదు, ఆయన రాజులకు రాజుగా ప్రకటన గ్రంథంలో ఆ మాటలు చెప్పి ముగించారు. కాబట్టి ఆయన రాజుల రాజు, భూపతులకు అధిపతి, ఎలబోవాడు, నీలో నుండి వచ్చును అనే మాట చాలా శ్రేష్టమైంది. మనము కృంగక, ఏమాత్రము అధైర్యపడక, ప్రభువును సేవిస్తూ ప్రేమిస్తూ జీవించున్నట్లుగా ఈ క్రిస్మస్ అని చెప్పుకునే ఈ శుభ సందర్భంలో ఈ వాగ్దానము చేత మనం ధైర్యపరచబడదాం. కేవలం క్రీస్తును గూర్చిన విషయాలతో నింపబడకుండా క్రీస్తుతో నింపబడడం మనము నేర్చుకుందాం. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ దినం క్రీస్తు మరణ విధము గురించి, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, మరి నీతిగల న్యాయాధిపతిగా, జీవాధిపతి, భూపతులకు అధిపతిగా మరి ఆయన ఈ లోకానికి వచ్చారు. మన పాపాలు క్షమించారు, తిరిగి రారాజుగా రానంటున్నారు అనే సత్యాన్ని, గొప్ప సత్యాన్ని మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, అపొస్తలుల కార్యం నుంచి, యాకోబు పత్రిక నుంచి, ప్రకటన గ్రంథం నుంచి చక్కటి వర్తమానం మనకు అందించినటువంటి దేవుని సేవకులు మరి వెంకటేశ్వర గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ఇది మీకు వందనాలు తెలియజేస్తున్నామన్నా. చాలా వందనాలు. మరి తిరిగి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సికింద్రాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్న ఉన్నారు. ఇజ్రాయెల్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తున్నారు. వందనాలు అన్న. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ క్రిస్టమస్ సందర్భంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరువచ్చిన దైవజనులకును, పెద్దలకును, సేవకులకును, ప్రత్యేకంగా వాక్యం అందించిన దైవజనులు వెంకటేశ్వర గారికి ప్రభువు నామమున ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమ గల దేవ,
ఈ ఘనమైన మహిమకర నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మెట్టుకు మా నాయన మా తండ్రి లేఖన సత్యాలను మాకు బయలుపరిచారయ్యా. మెట్టుకు మా దయారుడైన మా గొప్ప తండ్రి, మీరు మీ ప్రియకుమారుడు ఎలా ఈ లోకానికి రక్షకుడుగా రాబోతున్నాడో అన్ని వివరించారు. ఆయన పాపుల కొరకే వచ్చాడు, పాపుల కొరకే ప్రాణం పెట్టాడు, పాపుల కొరకే నాయన చనిపోయాడు, పాపులను రక్షించటానికి మరి పునరుద్ధానుడై సజీవుడై లేచాడు. మన ఆయన యొక్క జన్మ మర్మము కలిగినటువంటిది, ఆయన మరణము మర్మము కలిగినటువంటిది, ఆయన పునరుద్ధానము మర్మము కలిగినటువంటి కార్యాలను మా వినికుడిలో మీరు తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ నీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మరి జూములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినమున వారు ఆనందంతో సంతోషంతో సమాధానంతో ఉండటానికి మీ కృపను అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని మా రక్షకుడును మా విమోచకుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మరి 4742 దినం జూమ్ కార్యక్రమం చక్కగా నడిపించుకున్న ప్రభువుకు దేవాదేవునికి స్తోత్రములు. మరి ఈ దినంలో నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్య పరిచర్య, చేరు ప్రార్థన, ఇవన్నీ చేసిన ప్రియులకు చేరి వచ్చిన మా ప్రియులందరూ కూడా పేరు పేరున ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన బర్నబాసుడు బ్రదర్కి తిరిగి అప్పచెప్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని సేవకులకు అప్పచెప్తున్నాను.